ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము జాన్ బన్యన్ మొదటి భాగము. సంతకు అధిపతి అయిన వాడు వారికి సంభవించిన సమస్త బాధకు నవ్వుచుండగా ప్రతివాడును తన ఇష్ట ప్రకారముగా వారిని ఎగతాళి చేసిరి. అయినను ఆ మనుషులు శాంతులై దూషణకు ప్రతిగా దీవించుచు చెడ్డ మాటలకు మంచి మాటలాడుచు తమకు చేయబడిన అపకారమునకు ఉపకారము చేయుచున్నందున సంతలో కొందరు ఇతరుల కంటే ఎక్కువ వివేకమును తక్కువ పక్షపాతమును గలవారై, ఈ మనుషులను మీరెందుకు ఎల్లప్పుడూ ఇలాగున అవమానపరిచి బాధపెట్టుచున్నారని నీచులను గదిమి నిందించిరి. అందుకు వీరు కోపగించి వారి వైపు తిరిగి, వారు పంజరములో నున్నవారి వలె దుష్టులని ఎంచి, ఓహోహో, మీరును వారి జతవారు కాబోలును. అలాగైతే మీరును వారి దుర్గతిలో పాలు పొందవలెనని పలికిరి. అందుకు మాకు కనబడినంత మట్టుకు ఈ మనుషులు సుబుద్ధిగల సాధువులై ఉన్నారు. వారు ఎవరికిని హాని చేయుటకు కోరలేదు. ఈ సంతలో వ్యవహారము చేయువారిలో అనేకులు పంజరములోనే కాకుండా బొండ కొయ్యలోనూ ఉంచబడుటకు పాత్రులై ఉన్నారని ఉత్తరమిచ్చిరి. అంతలో యాత్రికులు మిక్కిలి సుబుద్ధిగాను శాంతముగాను ప్రవర్తించుచుండగా చాలా మాటలు రెండు వైపులను జరిగిన తరువాత వారిలో వారు దెబ్బలాడుకొని ఒకనికి ఒకడు హాని చేసుకొనిరి. అందుచేత దీనులైన ఈ ఇద్దరు మనుషులు మళ్ళీ విమర్శకర్తల ఎదుటికి తేబడినప్పుడు సంతలో ఈ రెండవ కలహమును జరిగించిన నేరము కూడా వారి మీద మోపబడెను. కాబట్టి వారు వారిని కనికరించక కఠినముగా వారిని కొట్టించి సంకెళ్ళు వేసి మరి ఎవరునూ వారి పక్షముగా మాటలాడ తెగింపకుండునట్లు వారిని ఇటు అటు సంత పొడుగున నడిపించిరి. అయినను క్రైస్తవుడు విశ్వాసియు మరి సుబుద్ధిగా ప్రవర్తించుచు తమ మీద వేయబడిన అవమానమును సిగ్గును మహా సాత్వికముతోనూ ఓర్మితోనూ సహించుకొనుచున్నందున సంతలో కొందరు వారి పక్షముగా తిరిగిరి. ఈ సంగతి వల్ల వారికి విరోధమైన సమూహమునకు మరింత క్రోధము పుట్టి ఆ ఇద్దరు మనుషులను చంపవలెనని ఉద్దేశించిరి. థ్యాంక్ యూ.